హాయ్ గైస్, తెలుగు మ్యూజిక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కొంచెం లోతైన మరింత సున్నితమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న సమస్య, ఒక ఊహించని ఓటమి, భవిష్యత్తు మొత్తం శూన్యంలా కనిపించే ఒకే ఒక్క క్షణం. ఆ క్షణంలో మనసులో పుట్టే ఆవేశం, ఇక చాలు అనిపించే నిస్సహాయత, అదే మన అమూల్యమైన జీవితాన్ని మన చేతులతోనే ముగించేయాలనే భయంకరమైన నిర్ణయానికి దారితీస్తుంది. మరి అంత తీవ్రమైన ఆ నిర్ణయానికి, ఆ ఆలోచనను దాటి జీవించటానికి, ఈ రెండింటికి అసలు సంబంధమే లేనట్టు అనిపించే కొన్ని వందల కోట్ల సంవత్సరాల కిందట పుట్టిన ఒక సూక్ష్మజీవికి మధ్య ఒక అద్భుతమైన బంధం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ రహస్య బంధం గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయాణం చివరికి వచ్చేసరికి మిమ్మల్ని మీరు చూసుకునే దృక్పథం మారిపోతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 7 లక్షల మందికి పైగా తమ జీవితాలను స్వయంగా ముగించుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సంఖ్య వెనుక ఉన్న వేదన, నిస్సహాయత మాటల్లో చెప్పలేనిది. కేవలం మన భారతదేశంలోనే ప్రతి గంటకు దాదాపు 18 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఏదైనా కావచ్చు, ఆ క్షణంలో వాళ్ళు అనుభవించే వేదన అసలైనది, వారి నిస్సహాయత నిజమైనది. వారికి ఆ సమస్య ఒక మహాసముద్రంలా తాము అందులో మునిగిపోతున్నట్లుగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఆ చీకటిలోంచి బయటికి రాలేమో అని వారు నమ్మవచ్చు. కానీ ఒక్క క్షణం ఆగి ఈ విషయాన్ని మరో కోణంలో చూద్దాం. మన వ్యక్తిగత బాధల నుండి దృష్టి మళ్లించి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. జీవం లేని ఈ భూమిపైకి వెళ్దాం. అప్పుడు ఈ భూమి ఎలా ఉండేదో తెలుసా? నిప్పుల గోళంగా. వాతావరణం మొత్తం కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అటువంటి విషవాయువులతో నిండి ఉంది. ప్రాణవాయువు ఆక్సిజన్ దాదాపుగా లేదు. అలాంటి పరిస్థితుల్లో జీవం పుట్టడమే ఒక అద్భుతం. అప్పుడు ఈ సృష్టిలో ఒక మహాశక్తి కదిలింది. సముద్ర గర్భంలోంచి ఒక సూక్ష్మజీవి ఉదయించింది. దాని పేరే సైనోబాక్టీరియా. మనం నీలి ఆకుపచ్చ శైవలం అని కూడా అంటాం. దానికి తోడు లేదు, దానికి పెద్ద లక్ష్యాలు లేవు, ప్రపంచాన్ని మార్చాలనే ఆలోచన అసలే లేదు. దానికి తెలిసింది, అది చేసింది ఒకటే పని, బ్రతకటం. అది కేవలం శ్వాస తీసుకుంది. అది తన చుట్టూ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని సూర్యరశ్మిని శక్తిగా మార్చుకొని మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ను ఒక వ్యర్థంగా బయటికి వదిలింది. ఇలా ఒక్కరోజు కాదు, 100 ఏళ్ళు కాదు, లక్షల సంవత్సరాలు కాదు, దాదాపు 200 కోట్ల సంవత్సరాలు. అది నిశ్శబ్దంగా నిరంతరంగా చేసిన పని ఒక్కటే, శ్వాసించటం. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ను వదిలివేయటం. ఒక చిన్న జీవి వదిలిన శ్వాస ఈ గ్రహం యొక్క తలరాతను మార్చేసింది. వాతావరణంలో ఆక్సిజన్ నిండటం ప్రారంభమైంది. ఆ ఆక్సిజన్ వాతావరణంలోకి చేరింది. అలానే ఆకాశంలో ఒక అద్భుతాన్ని సృష్టించింది. అదే ఓజోన్ లేయర్. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి ఈ భూమికి ఒక రక్షణ కవచంలా నిలిచింది. అంటే ఆ చిన్న జీవి మనకు ప్రాణవాయువుని ఇవ్వటమే కాదు, ఈ భూమి మీద జీవం సురక్షితంగా పెరగడానికి మనల్ని కాపాడే ఒక గొడుగును కూడా నిర్మించింది. దానివల్లే జీవం సముద్రాలను దాటి నేల మీదకు రాగలిగింది. దానివల్లే ఎన్నో రకాల ప్రాణులు పుట్టాయి. చివరికి
ఆలోచించగలిగిన, ప్రేమించగలిగిన మనుషులమైన మనం పుట్టాం. ఇప్పుడు ఆలోచించండి, జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఆలోచనకు ఈ చిన్న బ్యాక్టీరియాకు సంబంధం ఏమిటి? ఆ బ్యాక్టీరియాకు తెలీదు తన ఉనికి ఇంత గొప్ప మార్పుకు కారణమవుతుందని. అది కేవలం తన పనిని తాను చేసుకుంటూ పోయింది. అది కేవలం బ్రతికింది. మనం కూడా అంతే. మీ సమస్యలు, మీ బాధలు, మీ కన్నీళ్ళు అన్నీ నిజమే. కానీ ఆ బాధలో మునిగిపోయి మీ ఉనికిని, ఎంతో విలువైనది, అది మర్చిపోకండి. మీరు తీసుకునే ప్రతి శ్వాస, మీరు బ్రతికి ఉన్న ప్రతి క్షణం ఈ ప్రపంచ పురోగతికి మీరు అందిస్తున్న సహకారం. మీకు తెలియకుండానే మీరు ఎందరికో స్ఫూర్తినిస్తూ ఉండవచ్చు. మీ ఉనికి ఈ విశ్వ ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగం. మీకు ఎప్పుడైనా ఆ చీకటి ఆలోచన వస్తే దయచేసి ఒక్క క్షణం ఆగి 100 కోట్ల సంవత్సరాల క్రితం ఒంటరిగా పోరాడిన ఆ సూక్ష్మజీవిని గుర్తు చేసుకోండి. ఏ లక్ష్యం లేకుండానే కేవలం బ్రతకాలనే తన సహజత్వంతో ఈ ప్రపంచానికి ప్రాణం పోసిన ఆ యోధుడిని తలుచుకోండి. మీరు బ్రతికి ఉండటం ఈ సృష్టికి అవసరం. సమస్యలను చూసి భయపడకండి. ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. కేవలం బ్రతకండి. ప్రతి జీవిలో ఉండే అంతర్లీనమైన శక్తి మనుగడ సాగించటం. ఆ శక్తిని మేల్కొల్పండి. మీరు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా బ్రతకండి. కాలంతో పాటు గాయాలు మానుతాయి, పరిస్థితులు మారతాయి. ఎందుకంటే మీరు ఒక అద్భుతం. మీ జీవితం ఒక వరం. దాన్ని కాపాడుకోండి. ఈ ఆలోచన మీలో ఒక కొత్త ఆశ నింపుతుందని ఆశిస్తూ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇది మీ తెలుగు మ్యూజిక్.